వెంకటేశ్వర స్వామి భక్తి పారవస్యంలో మునిగిపోతున్నామని చెప్తూనే అదే వెంకటేశ్వర స్వామి కొండ మీద మహాపాపం జరిగితే ఆ మహాపాపం తాలూకా నివేదిక గురించి మాట్లాడండిరా అంటే సాక్షి పేపర్ ప్రింట్ అయిన ఒక నివేదికను తీసుకొచ్చుకొని ఇది అక్కడ కల్తీ జరగలేదు అని మాట్లాడతాడు. అరే మీకు అసలు బుర్ర పనిచేస్తుందా అండి? వెంకటేశ్వర స్వామి ప్రసాదం అండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరైనా యాత్రకి వెళ్ళారనుకోండి, ఆ యాత్ర ఎప్పుడు పూర్తవుతుందో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు? అఫ్కోర్స్ మీకు తెలీదు, మీకు హైందత్వం గురించి మీకు తెలీదు. కాబట్టి కొంతమంది మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా కనుక్కోండి. చాలామంది అక్కడ మీ బాబాయ్ గారు వైవి సుబ్బారెడ్డి అక్కడ చైర్మన్ చేశారు, మీ పక్కనే ఉండే భూమన్ కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రతిసారి ఎంతో కొంతమందిని తీసుకెళ్లే మీ మహిళా మంత్రులు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరినీ అడగండి యాత్ర ఎలా కంప్లీట్ అవుతుందంటే కొన్ని ఏరియాస్లో కానీ చాలా మట్టుకు తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని, ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా దర్శించుకొని ప్రసాదాన్ని కాలికి తగలకుండా, కిందన కూడా పెట్టకుండా, చెప్పులతో కూడా చెప్పులు వేసుకొని కూడా ప్రసాదాన్ని చేతిలో పట్టుకోకుండా ప్రశాంతంగా ఇంటికి తీసుకొచ్చి పూజ గదిలో పెట్టి పూజ చేసి 10 మందికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ప్రసాదాన్ని పంచి అప్పుడు వాళ్ళ దీక్ష విరమణ చేస్తారు. అది తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా యాత్ర మహత్యం. అప్పుడే యాత్ర కంప్లీట్ అయినట్టు. ఒక ముడుపు కట్టుకొని ఎంతో ఆశతో ఆ ముడుపు తీసుకెళ్ళి ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో వేసి ప్రసాదం తెచ్చుకుంటారు. మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన తర్వాత తిరుపతి వెళ్ళామంటే దర్శనం బాగా జరిగిందా ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ప్రసాదం ఎక్కడా? ఇది కామన్గా ఎంత కోటీశ్వరుడైనా అపర కోటీశ్వరుడైనా కూడా తిరుమల తిరుపతి దేవస్థానంకి తిరుపతి వెళ్ళాను అంటే ప్రసాదం తెచ్చావా అని అడుగుతారు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం ఎంత గొప్పో, ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత ఆయన ఇచ్చే ప్రసాదాన్ని కూడా అంత గొప్పగా స్వీకరించేటంత సనాతన ధర్మం కలిగిన మన హైందవత్వం ఇది. అటువంటి ప్రసాదాల్లోని నెయ్యి అన్న ఒక పదార్థం అనేది చాలా ప్రాంప్ట్ అనమాట. ఎందుకంటే పోటు పక్క నుంచి వెళ్తే ఆ నెయ్యి గుమగుమలకి ప్రసాదం ఇక్కడ తయారు చేస్తున్నారు అని ఈవెన్ దో మన సంచిలోని ఆ ప్రసాదం తెచ్చుకున్న ఆ గీ స్మెల్ కొన్ని రోజులు పోదు. అంటే అంత మంచి గీ వాడతారు. ఏమండి ప్రసాదాల్లో తయారు చేసిన నెయ్యిని కూడా కల్తీ చేశారంటే వీళ్ళు కల్తీ బతుకుల గురించి మనం ఒక్కసారి ఆలోచిస్తే జుగుప్సాకరంగా కనిపిస్తుంది. నిజంగా ఎలాంటి వాళ్ళైనా ప్రజలు కూడా ఈరోజు అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు ఒక్కసారి మేము వెనక్కి వాళ్ళ 5 సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్క చిన్నది పార్ట్ తీసినా అందులో కల్తీ ఉంటుంది గ్యారెంటీగాను. అందుకే అన్నాం కల్తీ బతుకులు కల్తీ మనుషులని. ఈరోజు అలాంటి వాటిలన్నింటినీ మేము అడుగుతుంటే తిరిగి మా మీద ఎదురుదాడి చేస్తూ ఎవడెవడనో పంపించడం, వాడి చేతేమో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టిస్తే తిరిగి మేము ఏదైనా వాళ్ళని ట్రాఫిక్ అబ్స్ట్రక్ట్ చేసినా ఏదైనా చేసినా మేము కేసులు పెడితే ఆ కేసుల నేపథ్యంలో పరామర్శిస్తున్నానని చెప్పి ఒక 20 కిలోమీటర్లకి 30 కిలోమీటర్లకి కూడా 6 గంటలు 7 గంటలు ట్రాఫిక్ జామ్ చేయటం ఏంటండి ఇది? అంటే ప్రజలు చూడట్లేదు, ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా? లేకపోతే మీ సాక్షి మీడియా ఎలివేషన్స్కి ప్రజలు పడిపోతున్నారు అనుకుంటున్నారా? ఒకటి మాత్రం నిజమండి, ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ వెంకటేశ్వర స్వామి మాతో మాత్రం పెట్టుకోకూడదు. అది చాలా సందర్భాల్లో వాళ్ళ కుటుంబాల్లో కూడా రుజువైన సంగతి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఎందుకంటే ఎంతో సెంటిమెంట్ కలిగి సాధారణంగా ఏ దేవుడినైనా ఏ దేవుడి గురించి అయినా మాట్లాడినప్పుడు, మామూలుగా మాట్లాడినా వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడినప్పుడు నిజంగా ఆ దేవదేవుడు అక్కడ వెలుసున్నాడు, అక్కడ మనల్ని చూస్తున్నాడు, మన కోరికలు తీరుస్తున్నాడు అన్న భావన కలుగుతుంది. నేను నిన్ననే నా కాన్షియన్స్లో చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం ఉప్మా వెంకన్న ఆలయంలో పెట్టా. ఆయన అన్నారు, ఆయన ఒక శిల కాదమ్మా, ఆయన అక్కడ మనిషి, ఆ దేవుడు మనిషి రూపంలో ఉన్న దేవుడు వెంకటేశ్వర స్వామి అని అంత నమ్మే ప్రజల మధ్యలోని అతనికి పెట్టే నైవేద్యం పెట్టే ప్రసాదాన్ని, లడ్డూ ప్రసాదాన్ని, ఇంకో అపచారం ఏంటో చెప్పనా, అయోధ్యకి కూడా ఆ లడ్డూనే పంపించారండి బాబు. ఇదొక అపచారం అంటే అదొక మహా అపచారం. వీళ్ళని ఏమి చేస్తే వాళ్ళ పాపం పరిహారం అవుతుంది. వీళ్ళు ఏమి అంటే వచ్చి లెంపలేసుకున్నా కూడా వాళ్ళ పాపం పోదు. నేను ఒకటే అంటున్నా, బయటకు వచ్చి ఇలాంటి పిచ్చి పిచ్చి పేలాపనలు తిరిగి చంద్రబాబు నాయుడు గారు సీఎం గారి మీద, డిప్యూటీ సీఎం గారి మీద, లోకేష్ బాబు గారి మీద తిరిగి మీరు ఇలాంటి ప్రచారాలు చేస్తారు అని అంటే కనుక ఈసారి చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. కంపల్సరీగా ప్రజల్లో ఒక చర్చ జరగాలి, ప్రజల్లో ఒక అవేర్నెస్ రావాలి. ఇలాంటి మనుషులన మనం ఈరోజు లాస్ట్ 5 సంవత్సరాలు భరించాము అన్న దృక్పథం కూడా ప్రజల్లోకి రావాలి. ఇలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోని తిరిగి కనీసం రాజకీయాల వైపు చూడకుండా చేసే బాధ్యత కూడా
ప్రజలు తీసుకోవాలి. నేను ప్రజలను అప్పీల్ చేస్తున్నా. రాజకీయాలు ఉంటాయి పోతాయి, ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు మన మనోభావాలు, ప్రజల మనోభావాలు, హైందవ మనోభావాలు, అన్ని కులాలకు సంబంధించిన మనోభావాలు నిలబెట్టుకోవాల్సిన అవసరం ప్రజలకు మన మీదే ఉంది. అంటే ఇలాంటి తప్పులన్నీ చేసేయటం, ప్రజల మధ్యలోకి వెళ్తే మాకు ఇంత ప్రజా ఆదరణ ఉందని వాళ్ళ తాలూకా జనాలందరినీ చూపించుకోవడం చేసే ప్రయత్నం, అది కూడా అఫ్కోర్స్ బిడిసి కొడుతుంది అనుకున్న తర్వాత విషయం. దీని మీద కూడా ఏం చేయాలని ఒక చర్చ అయితే సాగుతుంది. నిజంగానండి 1.5 సంవత్సరాల కాలంలో ఎవరినైనా మేము హౌస్ అరెస్ట్ చేశామా? ఈవెన్ దో వాళ్ళు మమ్మల్ని పర్మిషన్ అడగకపోయినా, యాక్చువల్గా నేను ఒకటే చెప్తున్నా, యాజ్ ఎ హోమ్ మినిస్టర్ చెప్తున్నా, నువ్వు 5,000 మందితో కాదు 50,000 మందితో మీటింగ్ పెట్టుకుంటానని చెప్పండి. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఏ బందోబస్తు ఇవ్వాలో ఆ బందోబస్తు ఇచ్చి మేము ప్రశాంతంగా పర్మిషన్స్ ఇచ్చి మేము పంపించుకుంటాం. మేమే కాదని చెప్పట్లేదే. మీకులాగా మేమేం మైకులు లాక్కోవట్లేదే, మీకులా మేమేమి నుంచున్న స్టూల్ లాక్కోవట్లేదే, మీకులా మేమేమి వేసిన స్టేజ్లు కూడా తీసేయట్లేదే, మీకులా మేమేమి ఇళ్లలోని కూర్చోబెట్టి హౌస్ అరెస్టులు చేయలేదే. మేమేమేను మీకు ప్రజాస్వామ్యబద్ధంగా మీకు వచ్చిన హక్కును మీరు వినియోగించుకోండి అని చెప్తున్నాం. వినియోగించుకుంటూనే ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు అని చెప్తున్నాం. మేము ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితి చేయొద్దు. ఈరోజు ఒక అత్యవసరంగా అంబులెన్స్లోని హాస్పిటల్కి వెళ్ళాల్సిన వాడు ఉంటాడండి. నువ్వు చేసే ఈ ప్రదర్శన బట్టి అతను చనిపోతే పరిస్థితి ఏంటి? ఎవరు సమాధానం చెప్తారు? ఈరోజు ఎవరో ఎక్కడికో ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి వస్తుందండి, వాడు ఉద్యోగం పోతే ఎవరు సమాధానం చెప్తాడు? ఎవరో ఎక్కడికో ఏ ఫ్యాక్టరీకో పనికి వెళ్ళాల్సి వస్తుందండి, ఆ రోజు జీతం పోతే వాళ్ళ ఇంట్లో భోజనం ఎవడు పెడతాడు? కొంచెం కామన్ సెన్స్, సివిక్ సెన్స్ ఉండాలి కదా అని అడుగుతాను నేను. అది లేకుండా ఇష్టానుసారంగా మేము వెళ్తామంటే చూస్తూ కూర్చొని ప్రసక్తి అయితే ఉండదు. ఆటోమేటిక్గా కేసులు అయితే పడతాయి. విమర్శలు అంటే మామూలుగా అయితే వాళ్ళు పాలకపక్షంలో ఉండారు, వాళ్ళు వాళ్ళ పనులు చెప్పుకోవాలి, అంతేగాని పక్కన ప్రతిపక్షాన్ని వాళ్ళు మళ్ళా విమర్శిస్తున్నారు అంటే వాళ్ళు ఏం పని చేయలేదనే కదా అర్థం. మామూలుగా ప్రతిపక్షం పాలకపక్షాన్ని విమర్శిస్తూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి కదా అధికారం ఉన్నింది 5 ఏళ్ళు, ప్రజలకు చేయగలిగే ఛాన్స్ ఉన్నింది వాళ్ళకి. సో వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తున్నారంటే వాళ్ళు ఏం చేయలేదు, ఏం చెప్పుకోలేకుండారు కాబట్టి చేస్తారు.